ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కడో దేవుని వాక్యాన్ని విని కొద్దిగా మనసులో గుచ్చబడి సరే ఆదివారం చర్చికి వెళ్దాము అనుకొని చేతిలో బైబుల్ తీసుకొని పోతున్నాడు అనుకోండి, రచ్చబండ మీద నలుగురు కూర్చుంటారు మనోళ్ళు. కూర్చొని ఎరా నువ్వు పోతున్నావు ఈ ఆదివారం చర్చికి వెళ్తున్నావా? నిన్నే కదా సిగరెట్ దగ్గర కనిపించావు అక్కడ. వాడిని బానిరా ముందు మందిరానికి. వాళ్ళు రారు, వెళ్ళే వాళ్ళని జాగ్రత్తగా వినండి. యెహోషువకు కూడా అలాంటి శోధనలు వచ్చుంటాయా? వచ్చుంటాయేమో. ఎరా నువ్వు ఆయన వెనకాల పరిచయం చేస్తూ ఉన్నావు, ఆయన వెనకాల తిరుగుతూ ఉన్నావు, మేమేమో ఖాళీగా తిరుగుతూ ఉండాలా? నువ్వు మంచోడు, మేము చెడ్డోళ్ళమా? చాలా జాగ్రత్తగా గమనించండి. అవేవి కూడా యెహోషువని పరిచయం చేయడానికి ఆపలేదు. ఆ శోధనలేమి కూడా దేవుని సేవ చేయడానికి, మోషేకు పరిచారకుడిగా పరిచేయడానికి యెహోషువని ఆపలేదు. అందుకే మోషే దృష్టిలో పడ్డాడు, దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. ఆత్మను పొందినవాడు, నా సన్నిధిని ప్రేమించేవాడు, అభిషేకించు. వెంటనే మోషే తర్వాత అన్ని లక్షల మంది ఇశ్రాయేలుని నడిపించే గొప్ప సారథిగా, నాయకునిగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే ఈ యవనస్తుడైనా